సూర్యాపేట జిల్లాలో పోలీసు శాఖకు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు అవినీతి ఆరోపణలపై అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. సూర్యాపేట సబ్ డివిజన్ డీఎస్పీ కె పార్థసారథి, సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పి వీరరాఘవులు ఒక ఫిర్యాదుదారు నుండి లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ వారిని అరెస్ట్ చేసింది. ఈ ఘటన పోలీసు శాఖలో కలకలం రేపింది. అరెస్ట్ అయిన అధికారులను హైదరాబాద్లోని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కేసు విచారణ కొనసాగుతుంది. సూర్యాపేట జిల్లాలో అవినీతి అధికారుల బాగోతం బయటపడింది. అమౌంట్ లేదు ఇందులో. ఇంతకుముందు అంటే ట్రాప్ కేసులలో అమౌంట్ కంప్లైంట్ ఇస్తే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరుగుతుంది. ఇప్పుడు పీసీ యాక్ట్ ప్రకారము డిమాండ్ చేసినా కానీ తర్వాత అటెంప్ట్ టు యాక్సెప్ట్ కూడా అఫెన్స్. అది డిమాండ్ చేశారు అంతే, రికవరీ తర్వాత డబ్బులు లేవని చెప్పే మా దగ్గరకు వచ్చాడు. 16 lakhs లేవనే కంప్లైంట్ ఇవ్వడం ద్వారా కేసు రిజిస్టర్ చేశాం. కస్టడీలో ఉన్నారు. వాళ్ళని కోర్టులో రేపు ప్రొడ్యూస్ చేస్తాం. అమౌంట్ లేదు ఇందులో. ఇంతకుముందు అంటే